హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జుస్ వ్లాగ్. ఈరోజు మనం అందరూ ఎంతగానో ఇష్టపడే సగ్గుబియ్యం కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ సగ్గుబియ్యాన్ని అయితే నేను ఒక 3 hours నానబెట్టుకున్నాను. 3 hours నానబెట్టుకొని జల్లి గిన్నెలోకి అయితే వంచేసుకున్నానండి. ఇవి కొంచెం మరలేసుకోవడానికి సగ్గుబియ్యం అనేవి కొంచెం డ్రై అవ్వాలి. ఇవైతే మంచి డ్రై అయిపోయాయండి సగ్గుబియ్యం వచ్చేసి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే వేడెక్కిందండి. కడాయి వేడెక్కిన తర్వాత అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, చిల్లీస్ ఇట్లా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్, క్యారెట్ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఆనియన్ అయినా క్యారెట్ అండ్ చిల్లీస్ ఇవన్నీ చిన్న కట్ చేసుకోవాలి. చిన్న కట్ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అండ్ మంచిగా గోలుతాయండి. చాలామంది సగ్గు బియ్యాన్ని ఒక 1/2 hour నానితే సరిపోద్ది అనుకుంటారు. బట్ అది ఏంటంటే సరిగ్గా మెత్తగా అనేవి ఉండవు, ఎక్కువ కొంచెం గట్టిగా ఉంటాయి. మంచిగా మెత్తగా ఉండాలి అంటే, మంచి ఈజీగా డైజెస్ట్ అవ్వాలి, మెత్తగా ఉండాలి అంటే మనం మినిమం 3 hours అయినా నానబెట్టుకోవాలి. కరివేపాకు, సాల్ట్ యాజ్ పర్ టేస్ట్. మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఈ రెసిపీ అయితే సగ్గుబియ్యం కిచిడి అనేది చాలామందికి ఇష్టమని అనుకుంటున్నాను. టర్మరిక్, చాలామంది ఫాస్టింగ్లో ఉన్నప్పుడు సగ్గుబియ్యం కిచిడి చేసుకోవాలండి. చాలా కడుపు నిండుగా ఉంటుంది. మనం ఎందుకంటే ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఒకటేసారి తింటాం కాబట్టి, సో ఏకాదశి కానీ అట్లా ఉన్నప్పుడు మనము ఈ సగ్గుబియ్యం కిచిడి అనేది మేక్ చేసుకుంటే తింటే చాలా హెవీగా ఉంటుంది, కడుపు నిండుతుంది. నెక్స్ట్ యాడ్ సగ్గుబియ్యం. మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా దాంట్లోకి అయితే పల్లి పొడి వేసుకోవాలి. అది ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టినది కాకుండా అప్పటిదప్పుడు రోస్ట్ చేసుకొని మనం వేసుకుంటే బాగుంటుంది. బట్ చాలామంది ఈ పల్లీలది పొట్టు తీసేస్తారు. బట్ ఆ పొట్టు తీసేయద్దండి, మంచి ఫైబర్ ఉండేది ఆ పొట్టులో ఉంటుంది. ఫైనల్గా పల్లీ పొడి అయితే యాడ్ చేసేసుకోవాలి. పల్లీ పొడి వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా వేడి చేసుకున్న తర్వాత మంచిగా వేడి చేసేసుకొని గిన్నెలోకి సర్వ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉన్నాయి. సగ్గుబియ్యం రెడీ అయిపోయిందండి. మనం ఒకసారి ఎలా ఉందో టేస్ట్ చూద్దాము. వావ్, చాలా అంటే చాలా సూపర్గా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.